హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్, అదేవిధంగా ఉక్సు పట్టి, కాజా పట్టి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. సక్సెస్ అయితే మాత్రం కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఉండాలి. నేను స్లోగానే చూపిస్తున్నాను మీకోసమే. సో, పాదాన్ని పైకెత్తి సూదిని కిందకి దింపి కొంచెం ముందుకు వెళ్ళి ఒక 2 కుట్లు కుట్టిన తర్వాత షోల్డర్ దగ్గర ఈక్వల్‌గా పెట్టుకొని ఇలా క్రాస్‌గా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకు ఇన్ని సార్లు నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానంటే ఒక్కటికి 10 సార్లు చెప్తే ఈజీగా అర్థమైపోతదండి అందుకని. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా మీకు 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతది. చిన్న సైజ్ అయితే 2 ఇంచులు చాలు. తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక దగ్గర కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఉండాలండి. చూడండి కొంచెం అటు ఇటు అయింది కదా! దీన్ని కూడా నేను ఈక్వల్ చేసేస్తాను. ఇప్పుడు స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? తర్వాత రెండో డాట్ కూడా అంతే. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది చూడండి షేప్ అనేది. ఇంత బాగా వస్తదనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి రెండవ మెయిన్ పార్ట్ అనమాట. ఇగోండి ఇక్కడ పట్టేసుకొని ఇలా నీట్‌గా పట్టేసుకొని షోల్డర్‌కి తిన్నగా కుట్టు వేసేసేయండి. షోల్డర్‌కి తిన్నగా రావాలి ఇలాగా. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్ ఇలా ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ పట్టేసుకొని చంక వైపుకి మాట ఇలా పట్టుకుని ఈక్వల్‌గా ఉండాలండి. ఈక్వల్‌గా ఉండాలి. ఇలా పట్టేసుకొని స్ట్రెయిట్‌గా అంతే అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో? చూడండి ఎంత బాగుందో చూసారా? ఇప్పుడు మనం షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ వేసుకుందాం. షేప్ బెల్ట్ కొత్తవారైతే చాలామంది ఏం చేస్తారంటే ఉల్టా సీదా పడిపోతూ ఉంటది. అలా పడకుండా ఉండాలంటే కింద ఒరిజినల్ క్లాత్ మన వైపుకి ఉండాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసుకుని ఉల్టా కాకుండా సీదా మన వైపుకి ఉండాలి. దానిపైన లైనింగ్ క్లాత్ కొలతతో కట్ చేసిన లైనింగ్ క్లాత్, ఆ పైన వేస్ట్ క్లాత్ వేసుకోవాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి ఉండాలి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా. మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలాగ పాదం వైపు పెట్టేసుకుని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసి చూసారా? ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడాని. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని నీట్‌గా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. అయిపోయిందండి. తీసి పక్కన పెట్టేద్దాము. ఇంగో ఎదురు బొదురు వచ్చినాయి కదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసేసుకుని మీరు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకునేది వైపుకి పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్‌గానే వచ్చేస్తది. మళ్ళీ మీకు ఏమి చేంజెస్ ఏమి రావు. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా! మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అంతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా. అయిపోయిందండి. రెండోది కూడా అంతేనండి. రెండోది అడుగు భాగంలో పెట్టేసుకోండి. ఒకటి పైకొస్తే, ఒకటి అడుగు భాగంలోకి వస్తదనమాట. ఇలాగా. ఇలా అడుగు భాగంలో పెట్టేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. చూసారు కదా! అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటదింకా. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. అంతేనండి. అడుగు భాగంలో ఇప్పుడు నేను 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకుంటున్నాను. 2 తీసుకొని సమానంగా పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వస్తది మామూలుగా. కానీ వీళ్ళకేంటంటే కుడి చేతి వైపు కాజా పట్టి వచ్చింది. అందుకని మనం కుడి చేతి వైపు వేసుకోవాలి. వాళ్ళ ఏరియాని బట్టి అది ఉంటదనమాట స్టిచ్చింగ్ అనేది. సో, ఎడ్జ్‌కొచ్చేసరికి ఫోల్డింగ్ చేసేసేయండి. ఓకేనా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసి ఇలాగ స్ట్రెయిట్‌గా వచ్చేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలాగా ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ. డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుందనమాట. ఇంకేం అవసరం లేదు. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేశానో అలాగా. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి. మళ్ళీ ఇంకో స్టిచ్. ఇదంతా కూడా మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మనం కుట్టుకునేదన్నమాట. కాజా పట్టికి 3 ఇంచులు వెడల్పు ఉండాలి. అప్పుడే మనకి సరిగ్గా వస్తది. ఇప్పుడు ఉక్సు పట్టి చూద్దాం. ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూడండి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా? నాకు కొంచెం ఎక్కువ వచ్చింది లైట్‌గా. మళ్ళీ లైట్‌గా వచ్చింది కదా అని వదిలేసామనుకోండి, కుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ కనిపిస్తదనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ముందే ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చూడండి. ఇప్పుడు నేను 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదండి. లైనింగ్ క్లాతే తీసుకోవాలి. ఇలా తీసేసుకుని ఇలా మొత్తం కూడా 1.5 ఇంచు వెడల్పుతో ఉండాలండి. స్ట్రెయిట్‌గా ఉండాలి. క్రాస్‌గా ఉండకూడదు. క్రాస్‌గా ఉంటే మళ్ళీ ఫినిషింగ్ పోతది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఇలా మీద పెట్టేసుకుని స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని రఫ్ ఇచ్చేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా. అప్పుడు ఫిట్టింగ్ బావుంటదనమాట. ఫ్రిల్ పెడితే ఫిట్టింగ్ అనేది బావుంటది. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేసేయండి. సరిపోతది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుందాం. చూడండి ఇలా పెట్టేసుకొని చూసుకుంటే నాకు కరెక్ట్‌గా వచ్చేసింది. చూసారా? మహా వస్తే ఒక గీతంత ఎక్కువ రావచ్చండి. అంతే, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. సో, మీరు కూడా ఇదే మెథడ్‌లో కుట్టుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఒక దాని మీద ఒకటి పెడితే ఎంత కరెక్ట్‌గా వచ్చేసిందో చూసారా? అలా వస్తది. అలా వస్తే మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ దగ్గర కిందకెళ్ళిపోవడాలు, భుజాలు ఒక భుజం జారుస్తుంది, ఇంకో భుజం జారట్లేదు అంటారు కదా! అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయన్నమాట. చూడండి ఆ 3 డాట్లు ఎంత బాగా వచ్చాయో చూసారా? సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.